హైదరాబాద్ విద్యానగర్లోని రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. చర్చల సమయంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణ ఇష్యూని ప్రధాన ఎజెండాగా తీసుకోవాలని ఆయన సూచించారు. 30 ఏళ్ల కాలంలో వర్గీకరణ పోరాటం ఎన్నో ఒడిదుడుకులకు లోనైనా ముందుకు తీసుకుని వెళ్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రుల చర్చల్లో ఈ అంశాన్ని చర్చించి పరిష్కరించేందుకు కృషి చేయాలని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. 2 రాష్ట్రాల సీఎంలు రిజర్వేషన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ నెల 6న ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్ర సమస్యల పట్ల కూర్చొని చర్చించుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. రాష్ట్ర సమస్యల పట్ల అయితే ఎట్లయితే చర్చించుకుంటుర్రో మా వర్గీకరణ సమస్యను కూడా ఆ రోజు చర్చించాలని మేము గౌరవ ముఖ్యమంత్రులకు నారా చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. 30 ఏళ్ళ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ఎన్నో ఆట్లు పోట్లు ఎదుర్కొంది. ఈ వర్గీకరణ ఒక కులం కోసం ఏర్పడిన వర్గీకరణ, రిజర్వేషన్ కోసం ఏర్పడిన ఎస్సీ వర్గీకరణ చాలా సమస్యలను పరిష్కరించింది. రాష్ట్రంలో వృద్ధుల పింఛన్లు కావచ్చు, వితంతువుల పింఛన్లు కావచ్చు, రకరకాల ఉద్యమాలకు ఇది దిక్సూచిగా నిలిచిందనే విషయాన్ని ముఖ్యమంత్రులు గుర్తించాలని మేము కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైందో ఎస్సీ వర్గీకరణ కూడా అంతే న్యాయమైందని మేము స్పష్టం చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడిన ఉద్యమాన్ని చూసే తెలంగాణ ఉద్యమం ముందుకు పోయిందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అట్లాంటప్పుడు తెలంగాణ కోసం ఎట్లయితే అమరులు చనిపోయారో వర్గీకరణ విషయంలో కూడా మా మాదిగ బిడ్డలు చనిపోయిన చరిత్ర మన కళ్ళ మూట జరిగింది. అందుకోసం అట్లాంటి సమస్యను 30 సంవత్సరాలుగా ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నది. అట్లాంటి సమస్యను మీరు ఖచ్చితంగా పరిష్కరించాలని మేము ముఖ్యమంత్రులను కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి వర్గీకరణ ఒక 5 ఏళ్ల పాటు వర్గీకరణ జరిగింది. అప్పుడు మాదిగ ప్రజలు అందరూ వర్గీకరణ జరిగింది, మాదిగ బిడ్డలు సామాజిక న్యాయం జరిగిందని సంతోషపడ్డారు. కానీ ఇది అసెంబ్లీలో తీర్మానం చెల్లది, పార్లమెంట్లో చట్టం కావాలని కొట్టేయడం జరిగింది సుప్రీంకోర్టు. దాంతో ఇప్పటి వరకు కూడా పార్లమెంట్లో చేస్తాని అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు బీజేపీ ప్రభుత్వం కావచ్చు చేస్తని మాదిగ బిడ్డలను పొట్టన పెట్టుకునేది తప్ప మా వర్గీకరణ విషయం మాత్రం మాట్లాడతలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మేము 100 రోజులలో వర్గీకరణ చేస్తాని జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ధర్నా చేస్తే ఆ దీక్షకు సుష్మా స్వరాజ్ గారు వచ్చి మీకు నేను తల్లి లాంటి దాన్ని, మీకు చిన్న తల్లిని, మేము చిన్నమ్మనని మాయమాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి వర్గీకరణ చేస్తాని అధికారంలోకి వచ్చి తర్వాత వర్గీకరణ చేయకపోను మా దళిత బిడ్డలను పొట్టన పెట్టుకున్న చరిత్ర మా కళ్ళ ముంగట కనబడుతుంది. అట్లాగే బీజేపీ ప్రభుత్వం ఒక వర్గీకరణతో పాటు ఇతర సమస్యలను, చాలా సమస్యలను పరిష్కరించుకుంది. వాళ్ళకు అవసరాలకైనా ఏదైతే ఉందో రామ మందిర నిర్మాణం కావచ్చు, అట్లాగే జమ్మూ కాశ్మీర్ సమస్య కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, మొన్నటికి మొన్న మహిళా బిల్ కావచ్చు, ఇట్లాంటి క్రిటికలమైన సమస్యలను బీజేపీ ప్రభుత్వం పరిష్కరించుకుంది. కానీ న్యాయమైన డిమాండ్ వర్గీకరణ సమస్య ఎస్సీలో ఉన్న ఉపకులాలకు సమాన వాటా జరగాలన్నాడు. రాజ్యాంగంలో కూడా సమాన వాటా, సమాన హక్కుల కోసము ఈ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసింది. అట్లాంటి రాజ్యాంగంలో సమాన వాటా దక్కాలని ఉన్న విషయాన్ని ఈ ప్రభుత్వాలు మర్చిపోయి మా వర్గీకరణ చేస్తలేదు. కాబట్టి ఇద్దరు సీఎంలు ఏదైతే కూర్చుర్రో మాదిగల పట్ల రేవంత్ రెడ్డి కూడా మేము వర్గీకరణకు మేము మద్దతు ఇస్తామని చాలా సందర్భంలో వేదికల మీద మాట్లాడు. అదే పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు ఖార్గే గారు కూడా బీజేపీ ప్రభుత్వం మీద ఎన్నికల ముందు ఆర్డినెన్స్ తీసుకురమ్మని రాష్ట్రపతితోటి మేము వర్గీకరణకు మేము సిద్ధంగా ఉన్నాం, మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పారు. నిజంగా మీ కేంద్ర ప్రభుత్వం అక్కడ కట్టుబడి ఉంటే ఇక్కడ మోడీ కూడా మీటింగ్కి వచ్చి ప్యారడై గ్రౌండ్లో నేను వర్గీకరణ కట్టుబడి ఉన్నానని మాయమాటలు చెప్తుండే తప్ప మాటలు తీరున్నాయి, మోడీ చేతలు తీరున్నాయి. అందుకోసమే నిజంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ మాదిగల చిరకాల స్వప్నమైన వర్గీకరణ విషయాన్ని పరిష్కరించవలసిందిగా మేము ఖచ్చితంగా ఇరువురు ముఖ్యమంత్రులను మేము వేడుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా అట్లాగే మేము జూలై 7న 30 సంవత్సరాలు నిండుకొని
7వ తారీఖు వరకు 30 సంవత్సరాలు నిండి సందర్భంగా ఈ వర్గీకరణ చేస్తలేవని రాజకీయ పార్టీ నిరసనగా మేము 7 తారీఖు నాడు దీక్ష పెట్టినాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు తెలపాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి, కానీ మాటలు చెప్తున్నాయి తప్ప చేతల కాడికి వచ్చేటప్పటికి వెనక్కిపోతున్నాయి. కాబట్టి మా వర్గీకరణ సాధించే వరకు కూడా మేము ఉద్యమాన్ని ఆపేది లేదు. అందుకోసమే జిల్లా 7న ఇంద్ర పార్కులో దీక్ష చేయబోతున్నాం. లక్షలాదిగా మాది ఉపకులాలు తరలిరావాలని మేము మాదిగలు పిలుపునిస్తున్నాం. ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా మాకు సంపూర్ణ మద్దతు తెలుపుతూనే ఉన్నాయి, తెలపాలని కూడా దీక్షకు వచ్చి కూడా మేము కోరుతున్నాం. జై భీమ్, జై మాదిగ.